పరమగీతములు 5వ అధ్యాయము 9వ వచనం దగ్గర నుండి, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? స్త్రీలలో అధిక సుందరమగుదానా, మనుషులలో అతి పరిశుద్ధంగా బ్రతికేవాడా దానా, ఇతరుల కంటే వ్యత్యాసంగా ఉన్నవాడా, అన్ని విధాల ఆశీర్వదించబడినవాడా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా వేరే దేవుళ్ళ కన్నా ఈ యేసు ప్రభువులోని ప్రత్యేకత ఏంటి, ఎందుకు నువ్వు ఆయన్ని నమ్ముకుంటున్నావు అని అడిగారా? నువ్వెందుకు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నావు అని ఎవరన్నా అడిగారు అన్నోళ్ళు చేయి చూపించండి. వెరీ గుడ్. చాలామంది ఉన్నారు, ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నావు నువ్వు అని మిమ్మల్ని అడగకపోతే మీలో ఏ వ్యత్యాసం లేదన్నమాట అండి. మీరు అందరిలాగానే అబద్ధాలు ఆడుతున్నారు, అందరిలాగా మోసాలు చేస్తున్నారు, అందరిలాగా సినిమాలు చూస్తున్నారు, అందరిలాగా సిగరెట్లు తాగుతున్నారు, అందరిలాగా మద్యం సేవిస్తున్నారు, అందరిలాగానే ఉన్నారు. కాబట్టి ఏ ప్రత్యేకత లేదు, కాబట్టి నిన్ను ఎవరేం అడగరు. కానీ నీవు ప్రభువుని నమ్ముకొని, నేను అబద్ధం ఆడను, నేను లంచం పుచ్చుకొనను, నేను దొంగతనం చేయను, నేను సినిమాలు చూడను, నేను ఈ మద్యం పార్టీలో కూడా ఒక పెగ్ కూడా నేను ముట్టుకోను అని మీరు ఎవరైనా చెబితే తప్పకుండా అడుగుతారు, ఏంటి కారణం? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభువుని? ఏంటి మీ యేసు ప్రభువులోని గొప్పతనం? వింటున్నారండి? మా పాస్టర్ గారిని అడిగి చెప్తానంటున్నారా? మా అమ్మని అడిగి చెప్తానండి, నాన్న అడిగి చెప్తానన్నారా? ఏమంటే యేసు ప్రభువులోని గొప్పతనం ఏంటి? ఆయన నిజమైన దేవుడంట, ఆయన మా పాపముల కొరకు చనిపోయాడంట, ఆయన మరీ తిరిగి లేచాడంట, ఆయన మళ్ళీ త్వరగా వస్తాడంట అంటాల భక్తి అంట కాదు. ఆయన నిజమైన దేవుడని నేను రుచి చూచి తెలుసుకున్నాను, నేను అనుభవపూర్వకముగా తెలుసుకున్నాను. నాకు ఆయన సమాధానం ఇచ్చాడు, నా పాపములు క్షమించాడు, నాకు పాపము చేయకుండా శక్తినిస్తున్నాడు, నా దేవుడు ప్రత్యేకమైన వాడు అని చెప్పలేని భక్తి వేస్ట్ అండి. ఈ స్త్రీని అడిగారు, ఏంటి నీ ప్రియునిలోని విశేషం అంటే ఆమె ఏమి చెప్పిందో చూడండి. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. నా దేవుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో నేను ఆయనను గుర్తించవచ్చును. మీకు తెలుసా, మన ప్రభువు ధవళవర్ణుడు. ధవళం అంటే తెలుపు, తెలుపు పరిశుద్ధతకు గుర్తు. ఏంటి నీ యేసు ప్రభువులోని ప్రత్యేకత? నా యేసు ప్రభు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పరిశుద్ధుడు, జన్మ పాపము కర్మ పాపము లేనివాడు. మనమందరం స్త్రీ పురుష సంపర్కము వలన జన్మించాం. పతనమైన ఆదాము స్వభావం మన యొక్క బీజంలోనే ఉంది. కానీ యేసుక్రీస్తు పురుష సంయోగము లేకుండానే పురుషుని ఎరుగని, పురుషుని ముట్టని కన్య మరియ గర్భవాన ఉద్భవించాడు పరిశుద్ధుడుగా. ఆయన లోకంలో జీవించినప్పుడు పరిశుద్ధుడిగా జీవించాడు. నాలో పాపముందని మీలో ఎవరు స్థాపించగలరు అన్నప్పుడు ఏ ఒక్కడు నోరు తెరవలేకపోయారు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ప్రత్యేకంగా ఉన్నవాడు, కామ క్రోధ లోభ మద మత్సరాలు లేనివాడు. మానవులమైన మనం కామం, క్రోధం, మదం, లోభం, మత్సరంతో నిండి ఉన్నాం. కానీ దేవుడు పరిశుద్ధుడు. నా ప్రియుడు రత్నవర్ణుడు. రత్నం అంటే ఎరుపు,
ఎరుపు దేనికి గుర్తుగా ఉంది? రక్తానికి గుర్తుగా ఉంది. రక్తము దేనికి గుర్తుగా ఉంది? ప్రేమకు గుర్తుగా ఉందండి. ఒక తల్లి తన బిడ్డకు పాలిచ్చి పెంచినప్పుడు 200 రక్త కణాలు ఒక పాల చుక్క అవుతుందంటండి. 200 రక్త కణాలు ఒక పాల చుక్క అవుతుంది. తల్లి బిడ్డకు పాలు ఇచ్చినప్పుడు తన రక్తాన్ని పంచి ఇస్తుంది. తల్లి గర్భములో బిడ్డ రూపించబడుతున్నప్పుడు ఆ తల్లి రక్తము పిండంగా ఏర్పడుతుంది, రక్తం ఇచ్చి కంది. అందుకని ప్రేమ, తల్లి ప్రేమ అంటారు అన్ని ప్రేమల్లో. అయితే యేసయ్య మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. సింపుల్గా చెప్పాలంటే మీ యేసు ప్రభువులో గొప్పతనం ఏంటి అంటే, మీకు ఏం తెలియకపోతే నా యేసు ప్రభు పరిశుద్ధుడు, నా యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు. నీ యేసయ్య ఎంత ప్రేమిస్తున్నాడో నేను అర్థం చేసుకున్న వాళ్ళు అల్లే చెప్పండి. అబ్బా, నా యేసయ్య ప్రాణం ఇచ్చినంతగా నన్ను ప్రేమించాడన్న వాళ్ళు మనస్ఫూర్తిగా అల్లే చెప్పండి. ప్రేమ, పరిశుద్ధత రెండు ఎలా కలుస్తాయి? చాలా కష్టం. కానీ యేసు ప్రభు పరిశుద్ధుడిగా ఉన్నాడు, ప్రేమ కలిగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి దేవుడు 10,000 మంది పురుషులలో నేను ఆయన్ని గుర్తుపట్టగలను. ఇలాంటి దేవుడు నన్ను ప్రేమించి నా శిక్షను తానే భరించి, నా శ్రమను తానే భరించి, నన్ను పరిశుద్ధపరిచి, నేను చెడ్డవాణ్ణి, నన్ను కొట్టాలి, ఆ కొట్టే దెబ్బలు ఆయన తిన్నాడు. నన్ను కడగాలి, ఆయన తన రక్తంతో కడిగాడు. నన్ను కౌగులించుకున్నాడు. యేసు ప్రభువులోని ప్రత్యేకత అదే. ఎంత పాపినైనా ఆయన ఎంత మాత్రము తోసివేయడు. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో నేను ఆయనను గుర్తించగలను. మామూలుగా మన దేశంలోనండి ఇలా ఎవరికన్నా చెప్తే పోయా ఏముంది మీ యేసు ప్రభులో, ఎప్పుడు ఇలా గుండు చూపిస్తూ నిలబడతాడు ఒక ఫోటోలో, లేకపోతే ఎప్పుడు ఇలా అలా ఆడిపోయి ఉంటాడు అంతే. ఏంటో అతి సుందరుడు, 10,000 మందిలో సుందరుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అంటావు. ఏముంది ఆయనలో? లేకపోతే మోకరించి ఆ గెత్సెమని తోటలో ఈ 3 బొమ్మలే చూస్తుంటాం మనం. ఎవరో ఆర్టిస్ట్ వేశారు. అవి యేసు ప్రభు నిజమైన ఫొటోస్ కావు. ఆ రోజు ఫోటోలు లేవు. ఆ రోజు ఫోటోలు ఉండుంటే ఈరోజు ఇంటింట ఇంకా ఏ ఫోటోలు ఉండవు మనకి. ఆయన ఫోటో పెట్టుకుందాం, ఆయన ఫోటో పెట్టుకొని పూజ చేద్దామేమో. కానీ దేని రూపమును చేసుకుని దానికి సాగిల పడొద్దని ప్రభు చెప్పాడు కదా. ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు. కానీ ఎవరో ఆర్టిస్ట్ వేసినటువంటి ఆ 3 బొమ్మలు చూసిన వాళ్ళు ఏముంది మీ యేసు ప్రభువుల గొప్పతనం? ఆ రోజు సిలువ మీద కొడతా ఉంటే ఏం చేశాడు? అలా దిక్కుమాలను చనిపోయాడు అని అనేకులు అంటుంటారు. తెలుసా అండి, మనం ఈరోజు బ్రతికామంటే ఆయన తన రూపాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకి ఈరోజు స్వస్థత. మనం ఇంకా శత్రువులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు మృతి చెందెను. మనం ఇంకా ఈ భూలోకంలో పుట్టకముందే ఈ పనికిమాలిన జైపాలని ఒకడు పుడతాడు. వాడి పాపాలు నేను క్షమించాలి, వాడిని నా సేవకుడిగా చేసుకోవాలి, వాడిని నేను ప్రేమించాను అని నేను పుట్టకముందే నా యేసయ్య నా కొరకు ప్రాణం ఇచ్చాడు. తెలుసా అండి, నువ్వు పుట్టకముందే నిన్ను ప్రేమించాడు. జగత్పునాది వేయబడక ముందే ఆయన మనల్ని చూశాడు. మనకి ఈరోజు తెలుసు, దేవునికి భవిష్యత్తు తెలుసు. ద ఎండ్, చివరి ఏం జరగబోతుందో తెలుసా ఆయనకి. చివరి వరకు తెలుసా ఆయనకి. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తి సంపన్నుడు, సర్వము ఎరిగినవాడు. ఈ రోజున సుందరుడైన ప్రభు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తించగలిగిన వ్యక్తిగా ఉన్న యేసు ప్రభు స్వరూపమైనను సొగసైనను లేనివానిగా మారిపోయింది. నా కోసం, నీ కోసం, మన కోసం. ఇదేనండి సువార్త. ఇంతకు మించి ఏ ప్రసంగం చేసినా ఈ సారం లేకపోతే అది క్రీస్తు సత్యము కానే కాదు. ఆయన మరణం మనల్ని బ్రతికిస్తుంది. ఆయన మన స్థానంలో మన కొరకు మరణించాడు. మనము ఆయన స్థానంలో ఆయన కొరకు జీవించాలి. నీ కోసం, నీ పాపముల కోసం ఆయన తన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు.
ఒక దొంగను పట్టుకుంటే ఈ రోజుల్లో మీరు టీవీల్లో చూపిస్తుంటారు కదండి, ఒక దొంగను పట్టుకుంటే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళేదాకా ఉండటం లేదు. చెట్టుకు కట్టేసి వాళ్ళని చెప్పులు తీసుకొని మూతంతా చితగొట్టి, ముఖమంతా చితగొట్టి, ఈ పంత బాది ఏమంటే వికృత రూపాన్ని తీసుకొచ్చేస్తున్నారు, అవమానం పాలు చేస్తున్నారు. నువ్వు చేసిన దొంగతనానికి నిన్ను అలా కొడితే, నువ్వు చేసిన వ్యభిచారానికి నిన్ను అలా కొడితే, యేసుక్రీస్తు నీవు చేసిన దొంగతనాల కొరకు కొట్టబడ్డాడు. నీ వ్యభిచారం కొరకు ఆయన ముఖం మీద ఏ రోజో ఉమ్మి వేశారు. కాబట్టి ఈరోజు ప్రభువా నన్ను క్షమించు అని నీవంటే నీ వ్యభిచార పాపమును క్షమించగలడు. ఆ పాపం వల్ల వచ్చిన రోగాన్ని స్వస్థపరచగలడు. నమ్మండి, నమ్మండి. యేసయ్య ఇవాళ మనల్ని క్షమిస్తున్నాడంటే దానికి రుణాన్ని ఆయన తీర్చాడు, దానికి పరిహారం ఆయన చేశాడు, తన శరీరాన్ని బలిచ్చాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను చెప్పాడు ఆయన సిలువెక్కక ముందే. ఎవరి పాపాలు? ఎవరి పాపాలు? కులానికి మతానికి తేడా లేదండి. ప్రతివాడు పాపి, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు. లోకం అంతా చెడిపోయింది. లోకములో ఉన్న వారందరి పాపాలను ఆయన మోసుకొని వెళ్ళిపోయాడు. ఈ రాత్రి నీ దగ్గరకు వస్తున్నాడు ఆ గొర్రె పిల్ల. నీ పాపం ఏమంటే నా మీద వేసే, నేను మోసుకుపోతా. నువ్వు మోసుకెళ్ళకు ఇంటికి, మళ్ళీ మోసుకెళ్ళకు. ఏమండి, వాళ్ళ క్రైస్తవ మీటింగులకు వచ్చేవాళ్ళు కూడా పాపాలతో వస్తారు, పాపాలు మళ్ళీ మోసుకెళ్ళిపోతారు అంతే. నీ పాపాలు ఉంటే ఇక్కడ దేవుని గొర్రెపిల్ల ఉంది, ఆయన మీద వెయ్యి. మీ నిమిత్తం ఆయన చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి, ఆయన మీద వెయ్యండి. నీ పాపానికి రుసుము నువ్వు చెల్లించలేవండి, పరిహారం నువ్వు చెల్లించలేవండి. మన వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల ద్వారా విమోచించబడలేదు, కానీ నిర్దోషము నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడి ఉన్నామని మీరు ఎరుగరా? మీరు ఎరుగరా? నిన్న ఆయన కొన్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఆయన సాక్షిగా నువ్వు బ్రతకాలని ఆశిస్తున్నాడు. ఈ రోజున నీవెంత పాపమైనా క్షమిస్తాడు. కారణం, నీ పాపమంతటి కొరకు పరిహారంగా ఆయన నీ స్థానంలో నీ శిక్షను భరించి తన రూపాన్ని, తన సౌందర్యాన్ని, తన ఆధిక్యతను, తన సింహాసనాన్ని వదిలి సిలువెక్కాడు. మరణాన్ని జయించి మృత్యుంజయుడే లేచాడు. ప్రభు త్వరలో మేఘారూఢుడై రాబోతూ ఉన్నాడు. ఏమంటే మొదటిసారి వచ్చినప్పుడు గొర్రె పిల్లలాగా వచ్చాడు, సాధువుగా వచ్చాడు, సాత్వికుడిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ వస్తున్నాడు. ఎలా వస్తాడో తెలుసండి? కొదమ సింహంలా రాబోతున్నాడు, మేఘారూఢుడై రాబోతున్నాడు, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రాబోతూ ఉన్నాడు. ఈసారి ఆయన వచ్చేది క్షమించడానికి కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన రాజ్య వారసులుగా తీసుకుని వెళ్ళడానికి, ఆయన బలియాగమును అంగీకరించిన వారిని, ఆయన నామమును ఎరిగిన వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయనతో పాటు ఉండడానికి తీసుకుని వెళ్ళాడు. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఎక్కడికి వెళ్ళిపోయాడండి? చెప్పాడు శిష్యులతో. ఏం చెప్పాడు? నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేనుండు చోటున మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. అక్కడ నేను నివాసాలు సిద్ధపరిచాడు. మ్యాన్షన్స్ ఉంది ఇంగ్లీష్ బైబిల్లో, భవంతులు, బంగళాలు. అద్భుతమైన నీకు స్థిర నివాసంగా పరలోకాన్ని సిద్ధపరిస్తే ఈ పనికిమాల లోకం కోసం కక్కుర్తి పడతారు ఏంటండి? ఆయన వస్తాడు, రేపు వస్తాడో మాపు వస్తాడో ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. త్వరలో రాబోతున్నాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, అవును నా యేసయ్య నన్ను ప్రేమించాడు, అవును నా యేసయ్య నా స్థానంలో మరణించాడు, అవును నా పాపాలను ఆయన క్షమించాడు, నేను ఆయన నా రక్షకుడిగా అంగీకరించాను, నేను ఆయన రాజ్య వారసుడిగా జీవిస్తున్నానన్న వారు మేఘములపై ఎత్తబడతారండి. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు, ఆ మధ్యాకాశంలో ఈ ఆకాశం ఎంత ఎత్తుందో ఎవరికి తెలియదటండి. పోతుండే కొలిది వస్తూనే ఉంది. సైంటిస్టులు పోతున్నారు, ఇంకా వస్తుంది. దీనిపైన ఇంకో ఆకాశం ఉంది, అది ఎవరికి తెలియదు, అది మధ్యాకాశం. దానిపైన ఇంకొక ఆకాశం ఉంది, అది మూడో ఆకాశం. పౌలు ఒకసారి నేను మూడో ఆకాశానికి ఎత్తబడ్డాను అన్నాడు. అక్కడికి వెళ్ళాడు, అది పరలోకం. ఏమండి, మధ్యాకాశంలోనికి ప్రభు వచ్చినప్పుడు ఈ దురాత్మల సమూహాలు, వాయుమండల అధిపతులు అన్నీ మధ్యాకాశంలో నుంచి, పరలోకం నుంచి పడిపోయి మధ్యాకాశంలో హాల్ట్ వేసి కిందకు వచ్చి చూసుకొని పోతున్నాయి, పైన కింద తిరుగుతున్నాయి. అందుకని దురాత్మలకు, దెయ్యాలకు ఏమంటారు? వాయుమండల దురాత్మల సమూహాలు. ఏమండి, గాలిలో తిరుగుతూ ఉంటాయి. గాలి పెట్టింది అంటారు చూసారా?
దురాత్మలు అటు ఇటు తిరుగుతున్నాయి, వాటికి పర్మనెంట్ నివాసం లేదు, స్థిరం లేదు, బిడవలో బంధించబడిపోతున్నాయి త్వరలో. రేపు ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ మధ్యాకాశానికి ఎత్తబడతారు. ప్రభు రాగానే మధ్యాకాశంలో నివాసం చేస్తున్న దురాత్మల సమూహాలన్నీ భూలోకానికి దిగిపోతాయి. దేవుని బిడ్డలందరూ ప్రభుతో పాటు పరలోకానికి ఎత్తబడతారు. మిగిలిపోయిన వాళ్ళందరికీ జతలుగా ఒక్కొక్క మనిషికి 10 దెయ్యాలు ఉంటాయంట. నేనున్నానుగా దిగులు పడక, నేనున్నానుగా దిగులు పడక అంటాయి. పేక్క తింటాయి. అప్పుడు పశ్చాత్తాపడటానికి మార్గం లేదు. 666 ముద్రలు సిద్ధమవుతున్నాయి. ప్రపంచం అంతటిని ఒకడే ఏళ్తాడు, ఒక కంప్యూటర్ పెట్టుకొని ఏళ్తాడు. ఒకే భయంకరమైనటువంటి క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి రాబోతున్నాడు. ఈ ప్రపంచమంతా బలాత్కారంతో నిండిపోతుంది. అప్పుడు అపవాది దాని అనుచరులతో కూడిన అగ్నిగుడంలోనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయితే ప్రభువుని ఎరిగిన మనం, ప్రభువుని నమ్మిన మనం, పేదవాడైనా ధనవంతుడైనా, ఈ ఊరోడైనా ఆ ఊరోడైనా, తెలుగోడైనా తమిళోడైనా, ఎర్రటోడైనా నల్లటోడైనా, పొట్టోడైనా పొడుగోడైనా లావుటోడైనా, తప్పిడి ముక్కోడైనా పొడుగు ముక్కోడైనా, పెద్ద కళ్ళైనా చిన్న కళ్ళైనా, కీస్ భాష అన్నా కాస్ బీస్ అన్నా, ఏ భాష మాట్లాడేవాడైనా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ, ఆయా భాషల వారు, ఆయా జాతుల వారు, ఆయా వంశముల వారు క్రీస్తుతో ఎత్తబడినప్పుడు దేవుని రాజ్య వారసులు అవుతారు. మిగిలిన వాళ్ళందరూ అపవాది కొరకు, నీ కోసం నా కోసం కాదు. దేవుడు నరకాన్ని సిద్ధం చేసింది, నరకమును సిద్ధం చేసింది సైతాను కోసం. కానీ సైతాను వెంబడిపోతున్న మనుషులందరూ కూడా, దేవుడు న్యాయమంతుడు కనుక సాతాను మాట విని లోబడిన వారందరినీ, అపవాదిని, తన అనుచరుల్ని బిడవలో బంధించబోయే రోజు ఒకటి రాబోతూ ఉంది. అందుకే సువార్తను చెబుతున్నామండి. తాత్కాలికంగా కొన్ని జబ్బుల కోసం ప్రార్థన చేసి, ఇదేదో ఒక మెడికల్ సెంటర్ ఇక్కడ పెట్టినట్టుగా మీకోసం ప్రార్థన చేసి పోవటము, కొన్ని పాటలు పాడి మిమ్మల్ని సంతోషపెట్టడము, కొన్ని కానుకలు మీ దగ్గర విరాళాలు పోగు చేసుకొని పోవటానికో కాదు క్రైస్తవ సేవ. క్రైస్తవ సేవ అంటే ఈ భూలోకంలో స్థిర నివాసాలు ఏర్పరచుకొని పెద్ద పెద్ద ఆలయాలు కట్టుకొని ఇక్కడే భజనలు చేసుకుంటూ ఆరాధనలు చేసుకుంటూ కూర్చోడానికి కాదు. మనకు ఒక దేవాలయం ఉంది పరలోకంలో, అక్కడ ఆయనే మన గురి, ఆయనే మన ఆలయం, ఆయనే యేసుక్రీస్తునందే మనం ఉండబోతున్నాం. చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి ప్రకటన గ్రంథంలోకి వెళితే. కానీ ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుకొని త్వరలో ముగించుకుందాం. ఒక్కసారి దయచేసి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం 6వ వచనం దగ్గర చదువుకుందామండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి, ఎవరండి ఆయన? మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగయుగములను కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయనను చూచును. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురో. ఈరోజు ఆయన ప్రేమను నువ్వు తృణీకరిస్తే, ఆయన కడగగలిగిన ఆయన రక్తాన్ని నీవు తోసివేస్తే, ఆయన రాజ్యంగా ఉండటానికి, ఆయన రాజ్యములో వారసుడిగా ఉండడానికి, ఆయన జీవగ్రంథములో నీ పేరు రాయబడడానికి నీవు అంగీకరించకపోతే, ఇదిగో ఆయన మేఘారుడై వస్తున్నాడు. ఏ దిక్కు నుంచి వస్తాడంటే ఆయన మేఘంలో నుంచి వస్తాడు. ఆకాశం ఎక్కడుందండి? ఇక్కడుందా, అక్కడుందా, ఎక్కడుంది? ఎక్కడ పెడితే మీ ఊరిలో ఉందా లేదా ఆకాశం? పాలకొల్లోనే ఆకాశం ఉందా, పెనుగొండలో ఉందా, మెడ్రాసులో ఆకాశం ఉందా? అది వేరు ఇది వేరు, ఇది వేరా? ఒకటే. మేఘారుడే వచ్చినప్పుడు మెడ్రాసులో ఉన్నోళ్ళు చూస్తారు, పాలకొల్లులో ఉన్నోళ్ళు చూస్తారు, నరసాపురంలో ఉన్నోళ్ళు చూస్తారు, కువైట్లో ఉన్నోళ్ళు చూస్తారు, దుబాయ్లో ఉన్నోళ్ళు చూస్తారు, సింగపూర్లో ఉన్నోళ్ళు చూస్తారు, అమెరికాలో ఉన్నోళ్ళు చూస్తారు, ఇంగ్లాండ్లో ఉన్నోళ్ళు చూస్తారు, పాకిస్తాన్లో ఉన్నోళ్ళు కూడా చూస్తారు. మేఘారుడే వచ్చినప్పుడు భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటారట. ఎందుకు? అయ్యో, ఈ యేసు ప్రభుని నమ్ముకోమని ఆ రోజు జైపాల్ పాస్టర్ చెప్పాడే, మేము వినలేదే, ఆయన వచ్చేసాడే. ఎవరో చెప్పారే, టీవీలో విన్నామే, రేడియోలో విన్నామే, ఈయన నిజరక్షకుడు అని చెప్పారే, మేము ఏంటో అనుకున్నామే, ఆయన శిలువ మీద ఎలాడేవాడు కదా అనుకున్నామే. అదేం దేవుడు, అదేం దేవుడు, ఆయన ఏంది అంగి వేసుకున్నట్టు తిరుగుతాడు, ఆయన ఏం చేస్తాడు అనుకున్నామే. ఈయనేంటి రాజాది రాజుగా వస్తున్నాడే, తేజస్సుతో వస్తున్నాడే, మహిమతో
నన్ను క్షమించు, నేను నమ్ముకుంటా, నువ్వే నిజమైన దేవుడివి అని అంటారేమో, కానీ అప్పుడు అవకాశం ఇక లేదు. రేపు నువ్వు రొమ్ము కొట్టుకున్నా, ఏడ్చినా, ఆయన రక్షకుడిగా కాదు, ఈరోజు ఆయన రక్షకుడు. నీ పాపమును ఒప్పుకుంటే క్షమిస్తాడు. రేపు ఆయన న్యాయాధిపతి, నీ పాపాన్ని ఒప్పించి శిక్షిస్తాడు. ఈరోజు యేసుక్రీస్తును తృణీకరించిన వారు రేపు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారండి. ఇది నిజమండి, ఇది కట్టుకథ కాదు, ఇది చరిత్ర, ఇది హిస్టరీ, ఇది ప్రాఫెసీ, ఇది నిజం, ఇది యథార్థం. ఈ రాకడ సమయంలో ఉండే గుర్తులన్నీ ప్రపంచంలో చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా ప్రభువు చెప్పినట్టు భూకంపములు కలగటము, దేశం మీదకి దేశం లేవటము, కరువులు కాటకాలు కలగటము, ప్రకృతి వైపరీత్యాలు జరగటము అన్నీ నెరవేరిపోయినాయి రాకడ సమయంలో. ఏ రోజు వస్తాడో మనకు తెలియదండి. ఈ గొప్ప యేసయ్యను నమ్ముకుంటున్నాను అనుకుంటూ కూర్చోవద్దు. నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నా కోసం ప్రాణమిచ్చిన వాడు నా యేసయ్య. నేను ఆయన నమ్ముకున్నాను, ఏమైనా నేను ఆయన విడిచిపెట్టను అనగలిగిన విశ్వాసం కలిగిన వాడే నిజమైన దేవుని బిడ్డ. యేసయ్య మనల్ని రక్షించటానికి, మానవ జాతిని విమోచించడానికి, తన ఆకారంలో తన స్వరూపంలో చేసుకున్న మానవులందరి కొరకు ఒకేసారి ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణాన్ని సెలవులో ఇచ్చిన మూలాన ఈరోజు నీవు నేను క్షమించబడగలుగుతున్నాం. ఆ సజీవులుగా ఉన్నాం, ఆరోగ్యవంతులుగా ఉన్నాం, కుటుంబాలతో వర్ధిల్లుతున్నాం. ఈ యేసయ్యను ఒప్పుకొనడానికి సిగ్గుపడకండి. ఈ యేసయ్యని గురించి ఇతరులకు చెప్పడానికి భయపడకండి. నీ ప్రభువు ఎంత గొప్పవాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంతగా నిన్ను ప్రేమించాడో నీవు గుర్తించినప్పుడు లోకాన్ని నువ్వు ప్రేమించవు, ఈ లోకాశలకు చోటిపోవు. ఈ రాత్రి ఏమైనా సరేనండి, నా యేసయ్యను మాత్రం నేను విడిచిపెట్టను అని అన్నవాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. అందరం లేచి నిలబడదామండి. చాలా ముఖ్యమైన సమయం ఇది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. నా యేసయ్య ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో నేను ఆయనను గుర్తించగలను. ఈ యేసయ్యను నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఈయనే నిజమైన దేవుడని, ఈయనే నన్ను ప్రేమించిన వాడని, నా కోసం ప్రాణమిచ్చిన వాడని నమ్ముతున్నావా? యేసు వైపు చూడు, ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ 3 రాత్రులు మాతో ఉన్నందుకై వందనయ్యా. మాతో మాట్లాడుచున్నందుకై వందనములు నాయన. ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరిచినందుకు వందనములయ్యా. ఈ రోజున ఒక తీర్మానంతో మేము ఇక్కడి నుంచి వెళుతున్నాము. నువ్వు చాలు, నువ్వు కావాలి, నీలాంటి వాడు మరొకరు లేరు. నీవే నా దేవుడవు, నీవే నా సమస్తము, నీ కొరకే జీవిస్తా అన్న తీర్మానంతో మేము వెళుతుండగా ఓడిపోయిన శత్రువైన సాతాను మమ్మల్ని ముట్టకుండా, తల ఏనాడో చితకగొట్టబడిన సాతాను తోక మమ్మల్ని భయపెట్టకుండా, ఎవరిని మింగుదునా అని మోసంతో తంత్రంతో తిరుగుతున్న ఆ సాతాను మా జోలికి రాకుండా నీ రక్తముతో మమ్మను శుద్ధీకరణ చేయను ఆయన. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి సాతానును ఎదురించువారిగా, పాపమును జయించువారిగా, పరిశుద్ధులుగా జీవించి పరలోక రాజ్య వారసులో ఉన్నట్లుగా మాకందరికి నీ సహాయము చేయి. పరీక్షలు రాయబోతున్న వారి కొరకు ఒక చిన్న ప్రార్థనమే చేస్తున్నాము. జ్ఞానం కొదవగొట్టనని అడగమన్నావు. నీ జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని వారికి ఇచ్చి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుటకు సహాయం చేయి. ఇక్కడ ఉన్న ప్రతి వారి అవసరతని వెలుగుదవు గనక, అది ఏ రోగమైనా, ఏ బలహీనత అయినా, ఏ అవసరత అయినా ఈ రాత్రి తీర్చినందుకై నీకు వందనాలు. మమ్మల్ని స్పందించినందుకై వందనములు. సమాధానముతో మేము వెళ్ళినట్లుగా నీ కృపను మాకు తోడిచ్చి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి